రేపు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్. తర్వాత బహిరంగ సభకు హాజరు కానున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, పేదలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కలెక్టర్ బదావత్ సంతోష్ సభా స్థలాన్ని, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాచీన చరిత్ర కలిగిన మదన గోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారని తెలిపారు మంత్రి జూపల్లి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జటప్రోల్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారుగా 2500 మంది విద్యార్థుల కోసం, అన్ని వర్గాల వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ అందరి కోసం కార్పొరేట్ స్కూళ్లను తలదనే విధంగా ఈ యొక్క స్కూల్ను 150 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. దీనికి పునాది వేయడానికి వస్తూ ఉన్నారు. 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలు. ఇందులో మహిళా సంఘాలకు కూడా మహిళల్ని ఏ విధంగా అయితే మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఉందో, సో దీంతో పాటుగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సో వాటన్నిటినీ గడిచిన 1.5 సంవత్సరాల కాలం నుంచి జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ పునాది రాయి వేసే సందర్భంగా మహిళా సంఘాలు, రైతులు, ఇతరులందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు కూడా తెలియజేసే కార్యక్రమం. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ నా విజ్ఞప్తి, ముఖ్యంగా రైతు సోదరులకు ఈ మధ్యలోనే రైతాంగానికి కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది, రుణమాఫీ చేయడం జరిగింది. దీంతో పాటుగా సన్న ఓట్లకు 500 క్వింటల్ బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం కూడా సరఫరా చేసి ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ళు, అంటే సుమారుగా 22,000 కోట్ల రూపాయలు. ఇట్లా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతోనే ఇవన్నిటిని కూడా ప్రజలు భాగస్వామ్యం కావాలి. కాబట్టి రైతు సోదరులు, మహిళలు, అట్లాగే ముఖ్యమంత్రి నిన్నే ప్రకటించారు 3 సంవత్సరాల కాలంలో కూడా 1,00,000 ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించడం జరిగింది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు, రైతాంగం, అట్లాగే మహిళలు, అట్లాగే యువత, అన్ని వర్గాల వాళ్ళు ఇందులో భాగస్వాములై ఈ యొక్క సభను విజయవంతం చేసి ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకా కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఎట్లయితే రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తారో ఈ నియోజకవర్గంలో కూడా, కొల్లాపూర్లో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం కోసం ఆ రోజున ముఖ్యమంత్రి గారు కూడా ఆ వేదిక నుంచి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు విజ్ఞప్తి చేసి వాటిని కూడా మనం మంజూరు చేసుకునే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈ సభను దిగ్విజయం చేయాలని చెప్పని అందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకు, అన్ని వర్గాల ప్రజలకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ అన్ని రకాల వర్క్స్ కూడా కంప్లీషన్ స్టేజ్కి వచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనకి కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాము. రేపు ఒక ఫౌండరీ మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మనకి ఈ వడ్డీ లేని రుణాలు 6.3 కోట్లు ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ వడ్డీ లేని రుణాలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోన్ బీమా, ప్రమాద బీమా కూడా మనము చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి అదే కాకుండా బ్యాంక్ లింకేజ్కి మన కొల్లాపూర్ నియోజకవర్గానికి 45 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. అదనంగా మనము రేషన్ కార్డ్స్ కూడా ఇక్కడ ప్రతి మండలానికి